వందనాలు చెప్తూ, తండ్రి నీ మాటలు చెప్పడానికి నిల్చున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయంతో వాళ్ళకు అర్థమైన రీతిలో బోధించగలిగే వేదికను అలంకరించిన పెద్దలకు కూడొచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. మరి ప్రతి నెల దేవుడు తన కృపతో ఇలాగా సేవకులందరితో కలిసి వాక్యాన్ని ఇలా పంచుకోవడం అంటే నిజంగా దేవుడు మనకిచ్చిన ధన్యత అనుకోవాలి. వారి సమయాన్ని వృధా చేసుకోకుండా నిత్యము దేవుడితో సహవాసంలో ఉంటూ ఈరోజు ఇక్కడ సెమినార్ లేఖనాల పరిశోధన లేదా సేవకుల సదస్సు అనగానే మేము కూడా వస్తాం అని వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి క్రీస్తు పేరిట వందనాలు చెప్తున్నాను. మరి ఈరోజు మనకు నిర్ణయించిన పాఠ నిమిత్తము కొద్ది మాటలు మనం చెప్పుకుందాం, సమయముని ముగించుకుందాం. ఈరోజు మనకి ఇవ్వబడిన పాఠం పేరు దేవుని కొరకు పని చేస్తున్నటువంటి కనిపించని పాత్రలు. కనిపించే పాత్రలు కాదు, వీళ్ళు కనిపించని పాత్రలు. సో కనిపించని పాత్రలు కూడా బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు పనిచేశారా అన్న ఆలోచన మనందరికీ రావచ్చు. ఖచ్చితంగా ఉన్నారు కాబట్టే పరిశీలించి పరిశోధించి ఈ మాటలు తీయడం జరిగింది. అయితే దేవుడు ప్రారంభము నుండి మనుషులతో మాట్లాడారు, అలాగే దూతల ద్వారాగా మనుషులతో మాట్లాడారు, అలాగే ప్రవక్తల ద్వారాగా మనుషులతో మాట్లాడించారు, అలాగే అపోస్తుల ద్వారా కూడా మాట్లాడించారు. అయితే దేవుడి మాటలు ప్రకటించిన వీళ్ళందరూ కూడాను మనుషులతో మాట్లాడడం జరిగింది. అయితే మనుషులతో మాట్లాడక ముందు, మనుషులకే చేయక ముందు దేవుడు ఈ ప్రకృతితో మాట్లాడారు, జలములతో మాట్లాడారు, భూమితో మాట్లాడారు, ఆకాశ పక్షులతో మాట్లాడారు, సముద్రపు చేపలతో మాట్లాడారు. తర్వాత మనిషిని కలిగించి మనిషితో మాట్లాడారు. మనిషిని కలిగించిన తర్వాత దేవుడు ప్రారంభంలో ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనంలో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్న మాట చెబుతూ స్త్రీగాను పురుషునిగాను వారిని చేయుదుము అన్న మాటను అక్కడ ప్రయోగించబడింది. అయితే దేవుడు ప్రారంభంలో ఈ విశ్వం అంతటినీ చేసి, విశ్వంలో ప్రాముఖ్యమైనది ఈ నేల లేదా భూమి. ఈ భూమిని తయారు చేసి భూమి మీద సమస్తాన్ని మనిషికి కావలసినది ఆహార పదార్థాలు కావచ్చు, వారికి కావలసినవన్నీ కనిపించే తినుటకు కనిపించే ఆహారాన్ని దేవుడు పెడితే కనిపించని వస్తువులు భూమిలో పెట్టారు. అందులో ఒక బంగారం, ఒక ఇనుము, ఇవన్నీ కూడా భూమిలోనే పెట్టారు. అయితే ప్రారంభంలో దేవుడు ఆదామును తయారు చేసి ఆదామును నేలమట్టితో తీసి ఈ భూమి మీద, అప్పటికి భూమి మీద చెట్టులన్నీ కూడా ఉన్నాయి, ఈ చెట్టుల మధ్యలో ఒక ఏదెను తోటను నిర్మించాడు ఆయన. చెట్టులన్నీ కూడా ఉన్నప్పుడు ఆదికాండము 1వ అధ్యాయంలో నేల భూమి విత్తనములిచ్చు చెట్లను, ఫలమిచ్చు చెట్లను మొలిపించును గాక అంటే భూమి మొలిపించిన తర్వాత విశ్వమంతా చెట్లతో ఉండేటప్పుడు కేవలము ఒక తోటను వేసి, ఒక ప్రాంతంలో ఒక తోటను వేసి ఆ తోటలో చేసిన ఈ మనిషిని, తన స్వరూపమందు తన పోలిక చేసుకున్న మనిషిని తీసుకొని వచ్చి
ఆ ఏదెను తోటలో ఉంచారు. ఎప్పుడైతే ఏదెను తోటలో దేవుడు ఉంచాడో ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ప్రారంభంలో ఆదామును చేసిన దేవుడు అవ్వను కూడా వెంటనే ఎందుకు తయారు చేయలేదు? ఆదామును చేసిన దేవుడు వెంటనే దేవుడు అవ్వను కూడా తయారు చేసేసి ఇరువురికి కలిపి ఏదైనా తోటలో పెట్టొచ్చు కదా. కానీ ఏదైనా తోటలో కేవలము ఆదామును మాత్రమే నిర్మించిన తనను తీసుకొని వచ్చి ఏదైనా తోటలో వేసి ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టడానికి ఒక బలమైన కారణం ఉంది. అంటే ఆదామును చేసిన దేవుడు అవ్వని కూడా వెంటనే తయారు చేయొచ్చు కదా. కానీ ఎందుకు అక్కడ ఆదాముని తయారు చేసిన దేవుడు అవ్వని ఎందుకు ఆపాడు? అంటే ఆదామును చేసిన దేవుడు తీసుకుని వచ్చి తన కుమారుడికి కొన్ని పనులను అప్పచెప్పాడు. ప్రారంభంలో ఆదామును చేసిన తర్వాత ఆదాముకి ఏదో నా కుమారుడే కదా నువ్వు ఖాళీగా హ్యాపీగా ఉండు అని చెప్పలే, పనిలో పెట్టారు. క్షమించాలి, పని కాదు పనులలో పెట్టారు. ఎన్ని పనులు అంటే మనందరికీ తెలిసిందే 3 పనుల్లో పెట్టారు. 3 పనుల్లో ప్రాముఖ్యమైన పని ఏది అంటే పేర్లు పెట్టడం. 1 తోటను సిద్ధపరచాలి, 2 తోటను కాయాలి. ఈ 2 పనులు చేస్తూ 3వ పనిగా పేర్లు పెడుతుండాలి. చిన్న పనా చెప్పండి? ఆదాము ఒంటరివాడైన ఆదాముని ఎందుకు చెయ్యలేదు? క్షమించాలి, అవ్వని ఎందుకు అప్పటికి ఇవ్వలేదు అంటే ఒక వస్తువు మన దగ్గర లేనప్పుడే దాని విలువ అన్నది తెలుస్తుంది. దాని విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మన దగ్గర లేనప్పుడే ఆ వస్తువు తాలూకు విలువ మనకు అలాగైతే తెలుస్తుందో, ఇక్కడ దేవుడు ఆదామును చేసిన తర్వాత ఏదైనా తోట కాయడానికి అలాగే సిద్ధపరచడానికి పెట్టిన తర్వాత పేర్లు పెట్టాలి ప్రతి ఒక్క జీవరాశికి కూడా. ఇప్పుడు జీవరాశులన్నీ వస్తున్నాయి, ఆదాము పేర్లు పెడుతున్నాడు, వెళ్తున్నాయి. వస్తున్నది జతల జతలుగా వెళ్తున్నది, వస్తున్నది జతల జతలుగా వెళ్తున్నాయి. అప్పుడు ఆదాము మనసులో ఎలా ఉంటుందో చెప్పండి? ఎలా ఉంటుంది ఆదాము మనసులో? ఒక చిన్న ఫీలింగ్ కలుగుతుంది. ఏంటి అన్నిటికీ జతలు ఉంటే నేనేంటి ఒంటరివాడిగా ఉన్నాను? అప్పుడు నాకు కూడా జత ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన ఆదాములో పుట్టాలి. ఎప్పుడైతే ఆదాములో ఆలోచన పుట్టిందో అప్పుడు స్త్రీ విలువ ఆదాముకు తెలుస్తుంది. తేరగా వస్తే విలువ తెలుస్తుందా మనకి? తేరగా మనకు వస్తుంది అనుకో ఏదైనా, దాని విలువ తెలుస్తుందా? విలువ తెలీదు. అది మన దగ్గర లేనప్పుడు దాని గురించి మనం ఆలోచించేటప్పుడు దాని విలువ తెలుస్తుంది. అలాగే ఆదాము నాకు కూడా ఒక జత ఉంటే బాగుండు అని ఆదాము ఆలోచించేటప్పుడు స్త్రీ విలువ పెరుగుతుంది. స్త్రీ గొప్పతనం ఏంటో ఆదాముకు తెలుస్తుంది. అది తెలియడానికే ఆదామునే అవ్వనివ్వకుండా దేవుడు ఆపాడు. ఎప్పుడైతే దేవుడు అలాగాపి ఆదాము హృదయంలో ఒక ఆలోచనను పుట్టించి ఆలోచన పుట్టించిన తర్వాత ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేసిన వెంటనే విలువ తెలియలేనప్పుడు, బాగా వినాలి, వస్తువు విలువ తెలియలేనప్పుడు దాని విలువ గురించి మనకు అర్థమవుతుంది. ఇది ఉంటే మనకి బాగుంటుంది అని. అలాగే ఆదాముకి జత లేనప్పుడు జత విలువ తెలిసిన తర్వాత దేవుడు అవ్వని చేసుకొని వచ్చి పెట్టిన అంటేనే ఆదాము ఏమన్నాడు? అప్పుడే దేవుడు గుర్తులేదు ఆదాముకి. ఆ దేవుడు గుర్తులేడా? రోజు మాట్లాడుతున్నాడు కదా దేవుడు.
చేసింది దేవుడు అని తెలుసు కదా ఆదాముకి. నన్ను సృష్టించిన సృష్టికర్త నీవేనని సంగతి తెలుసు కదా. అయినను సరే ఎందుకు అక్కడ దేవుడి పేరు మెన్షన్ చేయలేదంటే, ఆదాము ఏ ఆలోచనలతో ఉండానంటే జత, ఈ జత అన్న ఆలోచనలతోనే ఉన్నాడు కాబట్టి అవ్వని చూడగానే దేవుణ్ణి మరిచాడు. అవ్వతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ? ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక. అక్కడికి 20 నుండి చదువునానా. అప్పుడు దేవుడైన యెహోవా 21 అప్పుడు దేవుడైన యెహోవా ఆదామును గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని పక్కటెముకను ఒక దానిని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చి వేశాను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీయబడిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము యొద్దకి తీసుకొని వచ్చిన వెంటనే ఆదాము దేవానికి స్తోత్రం అని చెప్పలే. ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం అన్నాడు. కానీ దేవా నేను కృతజ్ఞుని దేవా, నా గురించి నువ్వు ఎంత ఆలోచించి నాకు జతగా ఇచ్చావు దేవా అనలే. ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము నరులలో నుండి తీయబడింది కాబట్టి దేవుడు చేశాడన్న మాటను ప్రయోగించట్లే. ఎందుకంటే ఆదాము జత కావాలన్న ఆలోచనలతోనే ఉన్నాడు కాబట్టి వెంటనే చూసిన వెంటనే స్త్రీని చూసి పొంగిపోయాడు. అప్పుడు రాయించాడండి దేవుడు. అప్పుడు వరకు రాయించిన ఒక మాట దేవుడు రాయించాడు. కాబట్టి పురుషుడట తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను. అంటే చూశాడు, ఆదామా నా కుమారుడా, ఏంటయ్యా తండ్రిగా నేను ఎంత చేసి నీకు కొరకు ఇవన్నీ చేసి పెట్టిన తర్వాత నీకు స్త్రీ కావాలని చెప్పి స్త్రీని తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత నువ్వేంటయ్యా నన్ను మరిచిపోయి నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అన్నావు. నేను ఒకనున్నానన్న సంగతి మర్చిపోయావా ఆదామా? అలా ఇరువురిని కూడా దేవుడు కలిపిన తర్వాత ఆదాము దేవుడితో మాట్లాడేవాడు. అలాగే స్త్రీతో మాత్రం 2 సందర్భాల్లోనే మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు అంటే స్త్రీతోటి, 1 తప్పు చేయక ముందు మాట్లాడాడు, 2 తప్పు చేసిన తర్వాత మాట్లాడాడు. తప్పు చేయకముందు ఒకసారి మాట్లాడాడు, తప్పు చేసిన తర్వాత ఒకసారి మాట్లాడాడు, 2 సార్లు మాట్లాడాడు. వాళ్ళు ఇరువురు కలిసి తప్పు చేసిన పాపము చేసిన తర్వాత వాళ్ళని ఏదైనా తోట నుండి గెంటి వేస్తారు. ఇదంతా కూడా మీరు 3వ అధ్యాయం గనక చదువుకున్నట్టుగా అయితే మీకు అర్థమవుతుంది. దేవుడు ఆదామును అడిగాడు, నువ్వెందుకు చేసావు ఈ పని అంటే స్త్రీ మీద పెట్టాడు. బాగా వినాలి. ఆదాముతో మాట్లాడాడు తప్పు చేసిన తర్వాత, స్త్రీతో మాట్లాడాడు. కానీ సర్పముతో మాట్లాడలేదు, శపించాడు, సాతానికి వార్నింగ్ ఇచ్చాడు, సర్పాన్ని శపించాడు, ఆదామవ్వలతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత వీళ్ళని ఏదైనా తోటలో నుండి బయటికి పంపించేశారు. నేను ఎందుకు ఇవన్నీ మీకు చెబుతున్నానంటే, కనిపించని విశ్వాసము గల పాత్రలు తెలియాలంటే ఆ బీజం ఎక్కడి నుండి వచ్చిందో అని మీకు చెప్పడానికే నా ప్రయత్నం. ఇది మీరు గమనించాలి. నేను డైరెక్ట్గా అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ పాయింట్ చూపించవచ్చు, కానీ బీజం ఎక్కడి నుండి మొదలైందో అన్నది మనకు తెలియాలి. ఆ బీజాన్ని మీకు చెప్పడానికే ఈ ప్రయత్నం. ఏదైనా తోటలో నుండి ఆదాము అవ్వని గెంటివేసిన తర్వాత ఇరువురు భార్యాభర్తలు కలిసి
వాళ్ళు సంసారం ప్రారంభించిన తర్వాత కయ్యేను పుడతాడు. కయ్యేను పుట్టిన వెంటనే అవ్వ చెప్పిన మాట ఏంటంటే, యెహోవా దయ వల్ల నేను ఒక కుమారుణ్ణి సంపాదించుకున్నాను, నేను ఒక మనుష్యుని సంపాదించాను, నేను యెహోవా దయ వల్ల. మరి నెక్స్ట్ కనీసం కృతజ్ఞతగా చెప్పిందా? ఏమైనా కృతజ్ఞత మాట్లాడిందా అవ్వ? మాట్లాడలే. హేబేలు పుట్టేటప్పుడు కృతజ్ఞత చెప్పలేదు అవ్వ, కానీ కయ్యేను పుట్టేటప్పుడు మాత్రం యెహోవా దయ వల్ల నేను ఒక మనుష్యుని సంపాదించుకుంటుని అన్నాడు. చదవండి, చదువునాను. ఆది కాండము 4వ అధ్యాయము మొదటి వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను నేను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను అన్న మాట దగ్గరే అయిపోయిందండి. తర్వాత వాళ్ళ ఇద్దరు కూడా పని ప్రారంభించినట్టుగా, పనుల్లోకి వచ్చేసినట్టుగా మనం చూస్తాం. పనిని ప్రారంభించాడు. బాగా వినాలి. ఆదాముతో మాట్లాడాడు, అవ్వతో పాపము చేయకముందు మాట్లాడాడు, పాపము చేసిన తర్వాత మాట్లాడాడు దేవుడు. అలాగే కయ్యేనుతో కూడాను పాపము చేయకముందు మాట్లాడాడు, పాపము చేసిన తర్వాత కూడా కయ్యేనుతో మాట్లాడాడు. అర్పణలు తెచ్చారు ఇద్దరు. ముఖము చిన్నబుచ్చుకుంటాడు కయ్యేను. ఏమి కయ్యాను, ఎందుకయ్యా నువ్వు ముఖం చిన్నబుచ్చుకున్నావు? సత్క్రియ చేసిన ఎడలా నువ్వు తల ఎత్తుకుంటావు కదా. నువ్వు సత్క్రియ చెయ్యకపోతే పాపము నీ వాకిట పొంచి ఉంది అని ఎప్పుడు తప్పు చెయ్యక ముందు మాట్లాడాడు ఈ మాట. తప్పు చెయ్యక ముందు, మరలా తప్పు చేసిన తర్వాత, తమ్ముడైన హేబేలును చంపేసిన తర్వాత మరలా దేవుడు మాట్లాడతాడు, నీ తమ్ముడు నేల భూమిలో నుండి మొరపెడుతుందయ్యా అని. అలా తమ్ముడు చనిపోయిన తర్వాత కయ్యేను దేశదిమ్మరై వెళ్ళిపోతారు. ఎప్పుడైతే కయ్యేను దేశదిమ్మరై వెళ్ళిపోతాడో, కయ్యేను దేశదిమ్మరై వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆదాము అవ్వలు ఇద్దరు కూడేటప్పుడు ఒక మంచి మాట రాయించాడు అన్నాడే. ఎవరు? అవ్వ ఏ మాట అన్నది అనుకున్నారు? ఎంత మంచి మాట చెప్పింది తెలుసా? కయ్యేను పుట్టేటప్పుడు మాట్లాడింది అవ్వ యెహోవా దయ వల్లని. హేబేలు పుట్టేటప్పుడు మాత్రం మాట్లాడలేదు. కానీ మరలా హేబేలుకు ప్రతిగా లెమెకుని ఇచ్చేటప్పుడు మాత్రం, క్షమించాలి, షేతుని ఇచ్చేటప్పుడు మాత్రం ఏమన్నదో తెలుసా అవ్వ? ఆదాము మరలా తన భార్యను కూడేటప్పుడు ఆమె కుమారుణ్ణి కని కయ్యేను చంపిన హేబేలునకు ప్రతిగా, కయ్యేనును చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి యొక్క సంతానమును నియమించను. బాగా ఉండాలి. సంతానం ఇచ్చాను అనట్లే, సంతానం ఇచ్చాను అనట్లే, నియమించను అన్న పదజాలం వాడారు చూసారా? ఇచ్చాను అంటే బాగానే ఉంది, నియమించాను అంటే ఎప్పుడు నియమించి ఉంటాడు దేవుడు? ఎప్పుడు నియమించి ఉంటాడు? కయ్యేనుకు ప్రతిగా, క్షమించాలి, హేబేలుకు ప్రతిగా. అంటే హేబేలు ఎప్పుడైతే చనిపోయాడో పరలోకమందున్న దేవుడు షేతుని ఇవ్వాలన్న నిర్ణయం అక్కడ తీసుకున్నాడు. హేబేలుకి, క్షమించాలి, కయ్యేను చంపిన హేబేలుకు ప్రతిగా ఎవరినిచ్చారు? చదువునన్నమాట. కయ్యేను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు ఒక సంతానమును నియమించాను, ఆ సంతానమే షేతు. బాగా వినాలి. ఇప్పుడు ఆదాముకి ఎంతమంది పిల్లల సంతానం? నా పదజాలం మీకు అర్థం అవ్వలేదు అనుకుంటా. ఇప్పుడు అంటే ఇప్పుడు వాతావరణం కాదు, నేను అప్పుడు వాతావరణంలో ఆదాముకి ఎంతమంది పిల్లలు? 2.
చచ్చిపోయిన లెక్కలు జనాభా లెక్కల్లో రాస్తారేంటి? రాయరు కదా. షేతు సంతానము ఆ కయ్యేను ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరిలో ఒకరు దేశదిమ్మరై వెళ్ళిపోయారు, ఇంకొకరు ఎక్కడున్నారు? కయ్యేను, క్షమించాలి, ఆదాము అవ్వల దగ్గర పెరిగారు. బాగా వినాలి. ఇప్పుడు కయ్యేను సంతానము హేబేలు సంతానం. కయ్యేను బయటికి వెళ్ళిపోయిన తర్వాత వివాహము చేసుకున్నాడు. వివాహము చేసుకున్న తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరు హానోకు. ఆ కుమారుడు పేరు హానోకు. ఇప్పుడు హానోకు అయినటువంటి ఈ కుమారుడు, బాగా వినాలి, ఇప్పుడు కయ్యేను దేశదిమ్మర అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత తన వివాహము చేసుకొని తన కుమారుడు పుడితే ఆ కుమారుడికి హానోకు అని పేరు పెట్టాడు. ఇక్కడ సేతు కూడాను వివాహము జరిగింది. షేతుకి కూడా వివాహం జరిగింది. షేతుకి ఎవరు పుట్టారు అంటే హెనోషు పుట్టాడు. బాగా వినాలి, బాగా వినాలి. కయ్యేనుకి ఎవరు పుట్టారు అంటే హానోకు పుట్టాడు. ఈ హానోకు ఎవరు? దేవునితో నడిచినవాడు అనకండి. ఈ హానోకు కాదు, దేవునితో నడిచినవాడు. కయ్యేను కుమారుడు ఈ హానోకు పుట్టేటప్పుడు మేము లోకములో బ్రతకాలి కాబట్టి, లోకములో ఉన్న వాటివన్నీ కూడా మాకు కావాలి కాబట్టి, లోకములో ఉండాలి కాబట్టి, ఈ లోకములో బ్రతకడానికి ఈ కయ్యేను తన కొడుకు పుట్టేటప్పుడు ఒక ఊరుని కట్టించాడు. మరలా చెప్తున్నా, లోకములో బ్రతకడానికి ఈ కయ్యేను లోకములో ఒక ఊరిని నిర్మించుకున్నాడు. ఆ ఊరికి ఇతని పేరు పెట్టుకున్నాడు. తన కుమారుడి పేరు హానోకు అని. చదువు నాన్న. కయ్యేను తన భార్యను కూడినప్పుడు, కయ్యేను తన భార్యను కూడేటప్పుడు గర్భవతి హానోకును కనెను. తన గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి. ఎవరు కట్టించారు? కయ్యేను. కయ్యేను ఒక ఊరును కట్టించాడు. ఎందుకంటే బ్రతకాలి కదా, బ్రతకాలి కదా. అదే లెమెకు షేతు సంతానంలో నుండి వచ్చిన ఎనోషు పుట్టేటప్పుడట దేవుణ్ణి మొరపెట్టడం మొదలు పెట్టారట. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన అన్నది ప్రారంభమైందట. వీళ్ళ ఆత్మీయ జీవితం ఎలా మొదలవుతుందో ఒకసారి ఆలోచించండి. వీళ్ళ ఆత్మీయ జీవితం, షేతు కుమారుని కన్న తర్వాత ఒక ఊరిని కట్టించలేదు, ఒక పొలమును కొనలేదు, ఒక పొలాన్ని ఆక్రమించలేదు, లోకములో బ్రతకడానికి గురించి ఆలోచించలేదు. కానీ కేవలము దేవుణ్ణి మొరపెట్టడం మొదలు పెట్టాడట. ప్రార్థన ప్రారంభమైందట. వాళ్ళ ఆత్మీయ జీవితం ఎలా మొదలవుతుందో చూడండి. అదే కయ్యేను సంతంలో నుండి వచ్చిన వాళ్ళు ఊరులు కట్టుకొని ఊరు కోసం బ్రతుకుతుంటే, షేతు సంతానం మాత్రం దేవుణ్ణి మొరపెడుతూ దేవుని కొరకు బ్రతకడానికి నిర్మించుకుంటున్న సంతానం. అది దేవుణ్ణి మొరపెడుతున్నారట. ప్రారంభమైందట. ఈ కయ్యేను హేబేలు సంతానాలను అలాగే తీసుకొని వస్తే, ఈ కయ్యేనులో నుండి వచ్చిన 5వ సంతానం పేరు లెమెకు. కయ్యేను సంతానంలో నుండి వచ్చిన 5వ సంతానం పేరు లెమెకు. ఈ లెమెకు నిజంగా మనం ఎవరు కూడాను మన జీవితాల్లో ఎవరు కూడాను ఏదైనా ఒక చెయ్యాలి అని అనేటప్పుడు ఎవరినైనా ఒకరిని గుర్తుంచుకుంటాం. వీళ్ళలాగా చేస్తే బాగుంటుంది, వీళ్ళలాగా చేస్తే బాగుంటుంది అని. ఈ లెమెకు ఎంత మంచివాడంటే, అప్పటి వరకు ఆదాము దగ్గర నుండి అప్పటి వరకు కూడాను ఎవరూ కూడా చేయలేనటువంటి ఒక గొప్ప కార్యం చేసిన వ్యక్తి ఈయన. ఎవరూ కూడా చేయలే. వీళ్ళ పితృడైనటువంటి కయ్యేను కూడా చేయలే. అలాంటి పని చేశాడు. ఏం చేశాడు అనుకున్నారు మహానుభావులు? అప్పటి వరకు లేనటువంటి ఒక కొత్తది తీసుకొని వచ్చాడు. 2 భార్యలు అని.
అప్పటి వరకు లేదు ఇద్దరు భార్యలు ఎవరికి కూడాను. ఇద్దరి భార్యలను చేసుకున్నాడు. ఒకరి పేరు ఆదా, ఇంకొకరి పేరు సిల్ల. వీళ్ళకి 4 సంతానం. ఇద్దరికి ఆ ఆ, నలుగురు నలుగురు 3 కుమారులు, ఒక కుమార్తె. వీళ్ళకి బాగా వినాలి. షేతు నుండి వచ్చిన 5వ సంతానం ఆదాం, కయ్యేను నుండి వచ్చిన ఈ లెమెకు ఇద్దరు భార్యల్ని చేసుకొని 4 పిల్లల్ని కని హ్యాపీగా ఉంటే, అదే షేతు సంతానంలో నుండి వచ్చింది 5వ సంతానము హానోకు. ఈ హానోకే దేవునితో నడిచినవాడు. 365 సంవత్సరాలు బ్రతికి 365 సంవత్సరాలు బ్రతికిన తర్వాత 65వ సంతానంలో ఇతనికి ఒక కుమారుడు పుడతారు. బాగా వినాలి, ఇతనికి ఒక కుమారుడు పుడతారు. 65వ సంవత్సరంలో ఇతనికి ఒక కుమారుడు పుడతారు. ఆ కుమారుడు పేరే మెతుషల. బాగా వినాలి. 5వ సంతానమైనటువంటి ఈయన ఎలా బ్రతికాడు? 300 సంవత్సరాలు దేవునితోనే నడిచినవాడు, దేవుని కొరకే బ్రతికినవాడు, దేవుని ఆలోచనలతోనే ఉన్నవాడు. షేతు సంతానములో నుండి వచ్చిన వాళ్ళని చూడండి, దేవుడు ఎలాగా దీవిస్తున్నాడో, ఎలాగా నడిపించుకొని వస్తున్నాడో. అదే ఆదాము కయ్యేను సంతానంలో వచ్చిన వాళ్ళందరూ కూడా లోకమును గురించి ఆలోచిస్తూ లోకపు ఆలోచనలతో ఉంటే, అదే షేతు సంతానంలో నుండి వచ్చిన వాళ్ళు దేవుని కొరకు బ్రతకడం ఆరంభించారు, దేవుని కొరకు ఆలోచించడం ప్రారంభించారు. అందుకని షేతు సంతానంలో నుండి వచ్చిన ఈ హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడట. 300 సంవత్సరాలు అంటే మాటలా చెప్పండి. ఎంత విశ్వాసంగా ఉండాలో చూడండి, ఎంత ప్రేమ కలిగి ఉండాలో చూడండి. అలా 300 సంవత్సరాలు బ్రతికి దేవునితో నడిచిపోయినన్న మాట ఉంటుంది. చదువు నాన్న. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనికి తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. దేవుడితో నడిచిపోయినాడు. 300 సంవత్సరాలు దేవునిలో ఉన్నాడు హానోకు. ఇక్కడ ఇంకో మాట చెప్పనా? ప్రారంభ నరహత్య చేసిన వారు ఎవరు? 2వ నరహత్య చేసింది ఎవరు? ఈ లెమెకే 2వ నరహత్య చేసింది. ఎక్కడి నుండి వచ్చిన వాడు ఈ లెమెకు? కయ్యేనులో నుండి వచ్చింది. మనం చెప్తుంటాం, అప్పటికి బ్రీడ్ ఎక్కడికి పోతుందిరా అంటుంటాం, చూసారా? పదజాలం వాడుతుంటాం. వాడు మంచి చేసినా చెడ్డ చేసినా సరే ఆ బ్రీడ్ ఎక్కడికి పోతుంది అంటుంటాం. బ్రీడ్ ఎక్కడికి పోతుంది? కయ్యేను బ్రీడు. 4వ అధ్యాయము 23 4వ అధ్యాయము 22 నుండి చదువున్నాను. మరియు షిల్లా తుబల్కాయిమును కనెను. అతడు పదును గల రాగి పనిముట్లను ఇనుప పనిముట్లను చేశాను. ఇక్కడ ఒక మాట చెప్పనా మీకు? ఈ ఇనుప పనిముట్ల వల్ల ఇతను చేయడం వల్ల ఒక గొప్ప కార్యం జరిగింది. ఆ కార్యం గురించి నేను తర్వాత చెప్తాను. ఏంటి ఆ కార్యం అన్నది చదువునాను. లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా నా పలుకు వినుడి, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా నా మాట ఆలకించుడి, నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపాను. నన్ను దెబ్బ కొట్టినందుకు చంపాడు. ఒక మనుషుడు నరహత్య చేశాడు. సొంతాన తోరబుట్టిన తమ్ముడిని అదే వంశంలో నుండి వచ్చిన ఈ లెమెకు కూడా నరహత్య చేశారు. అదే మాదిరిగా షేతు సంతానంగా చూసుకుంటే, షేతు సంతానంలో నుండి వచ్చిన హానోకు కానీ, లేదంటే మొదటిగా వచ్చిన ఎనోషు కానీ,
వీళ్ళందరూ కూడా దేవుని కొరకు బ్రతికి దేవుని కొరకు ఎక్కువగా ఆలోచిస్తూ దేవుణ్ణి వాళ్ళ జీవితాలు దేవుని కొరకే సమర్పించుకున్నట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. వాళ్ళ జీవితాల గురించి మనం ఆలోచిస్తే తర్వాత వచ్చిన సంతానము, చెప్పుకోదగిన సంతానము హానోకులో నుండి వచ్చింది మెతూషల్లా. అయితే మెతూషల్లాలో నుండి వచ్చిన వాళ్ళే లెమెకు. ఈ లెమెకు ఎవరు? మళ్ళీ ఆ లెమెకుతో కలపకండి, నరహత్య చేసిన లెమెకుతో కలపకండి, కయ్యేను సంతానంలో వచ్చిన లెమెకుతో కలపకండి. ఈ లెమెకు ఎవరు అంటే షేతు సంతానంలో నుండి వచ్చిన లెమెకు. ఈ లెమెకు తన జీవితంలో విశ్వాసములో తన జీవితాన్ని కొనసాగిస్తుండగా అప్పుడు ఉన్న సమాజం అంతా ఎలాగుంది అంటే చెడిపోయి ఉన్నారు, బలాత్కారముతో నిండిపోయి ఉన్నారు. అలాంటి సమాజంలో లెమెకు బ్రతుకుతున్నాడు. లెమెకు బ్రతుకుతూ సమాజాన్ని చూసి బాధపడేవాడు. ఏంటి ఇలా మారిపోతున్నారు వీళ్ళంతా అని చెప్పేసి. నెమ్మది లేదు, సమాధానము లేదు, శాంతి లేదు, విచ్చలవిడితనం బ్రతుకు మొదలైపోయింది, ఇష్టానుసారంగా మొదలైపోయింది బ్రతుకులన్నీ కూడా. అలా బ్రతుకుతున్న కాలంలో లెమెకుకి ఒక సంతానము కలిగేటప్పుడు ఆ సంతానం పేరు ఏం పేరంటే నెమ్మది. దేన్ని నెమ్మది అని పెట్టాడు అనుకున్నారు? సొసైటీని అంతా చూస్తున్నాడు, సమాజం అంతా చెడిపోయి ఉంది, సమాజం అంతా కూడాను విచ్చలవిడితనంగా పెరిగిపోయింది, ఇష్టానుసారంగా ఎవరు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుడు లేడు, ఎవరూ లేరు. దేవుని కొరకు ఆలోచించే వాళ్ళే కరువు అయిపోయారు, దేవుని కొరకు బ్రతికే వాళ్ళే కరువు అయిపోయారు. అలాంటి సమాజాన్ని చూస్తూ అయ్యో ఈ కుమారుడైనా సరే వీళ్ళందరికీ కూడా సమాధానాలు ఇవ్వాలి అని ఆలోచన కలిగి ఇతనికి పేరు సమాధానము అని పెట్టాడు. అదే ఏం పేరమ్మా? నోవాహు. నోవాహు ఆ పుట్టేటప్పుడు ఆయన ఏమని మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయను అనుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టెను. నోవాహు అని పేరు పెట్టాను. నోవాహు పుట్టినలో నెమ్మది. సొసైటీ అంతా, సమాజం అంతా ఎలాగుంది? సమాజం అంతా చెడిపోయి ఉంది. అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాడు ఎవరు? లెమెకు కుటుంబం అంతా కూడా. ఇప్పుడు లెమెకు కుటుంబం అంతా కూడా చెడిపోయిన సమాజంలో బ్రతుకుతూ ఉంటున్నప్పుడు ఇప్పుడు ఈ నోవాహు గారు పెళ్ళి వయసుకు వచ్చినప్పుడు ఇప్పుడు వివాహము చేయాలి. నోవాహుకి ఇప్పుడు వివాహము చేయాలంటే లోకములో ఎవరినో ఒకరిని చూసి వివాహం చేయాలి. బాగా వినాలి, లోకమంతా చెడిపోయి ఉంది. ఇప్పుడు నోవాహుకి పిల్లనిచ్చిన మామగారు ఎంత ఆలోచించాలి? నోవాహు గురించి ఆలోచించారా లేదా? లోకంలో ఒక సామెత ఉంది, ఇటు 7 తరాలు అటు 7 తరాలు అట. మనకి 7 తరాలు వద్దులా కానీ ఒక్క తరమే చాలు. ఇప్పుడు నోవాహుకి వివాహం చెయ్యాలి అంటే పిల్లను వెతకాలి. పిల్లని ఇవ్వడానికి మామ ఎంత ఆలోచిస్తాడు? కేవలం మనమే ఎంక్వైరీలు చేస్తాం మనకేమైనా సంబంధాలు కనుక వస్తే. ఇప్పుడు నా కుమార్తెకి వివాహం చేయాలంటే అబ్బాయి ఎటువంటివాడు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ కుర్రోడు ఎటువంటివాడు, ఎలాంటి బ్రతుకుతున్నాడు, ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఏమైనా అలవాట్లు ఉన్నాయా? ఎందుకంటే సమాజం కూడా అలాగే ఉంది, విచ్చలవిడితనంగా ఉంది,
చెడిపోయి ఉంది సమాజం అంతా కూడా. అలాంటి సమాజంలో నోవాహుని పిల్లనివ్వడానికి వాళ్ళ అత్తమామ ఎంత ఆలోచించి ఉంటారు. అలాగ ఆలోచించి మొత్తానికి వివాహము జరిగింది. వివాహము జరిగిన తర్వాత పిల్లలు పుట్టారు. వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేయాలి. ఇప్పుడు ముగ్గురు కుమారులకి పెళ్ళిళ్ళు చేయాలంటే వాళ్ళ అత్తమామలు ఎలాగ ఆలోచించాలి, ఎంత ఆలోచించాలి, మనం ఆలోచించుకోవాలి. అది ఎంత ఆలోచించి ఊరకనే పిల్లని ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తారా చెప్పండి? ఒక రిక్షా వేసిన వాడు కూడాను వాళ్ళ పిల్లలకి వేరే గృహాన్ని పంపించాలి, ఒక ఉన్నతమైన గృహాన్ని పంపించడానికి చూస్తున్న రోజులు ఇవి. మరి నోవాహు కాలంలో కూడా మొత్తం అంతా కూడాను పాపముతోనూ నిండిపోయి దేవుడికి దూరంగా బ్రతుకుతూ మొత్తం అంతా చెడిపోయిన లోకములో బ్రతుకుతున్న వీళ్ళని పిల్లల్ని ఇవ్వడానికి వాళ్ళంతా ఆలోచించారు. వాళ్ళకి కూడా వివాహం జరిగింది. దేవుడు నోవాహుతో మాట్లాడతారు. దేవుడు నోవాహుతో మాట్లాడేటప్పుడు ఎక్కడ మాట్లాడాడో తెలీదు. ఇంటిలోనా, ఇంటి బయట, పొలములోనా, రోడ్డు మీద ఎక్కడ మాట్లాడాడో తెలీదు. కొండ మీద, గుట్ట మీద ఎక్కడ మాట్లాడాడు అన్నది లేదు. కానీ దేవుడు నోవాహుతో మాట్లాడాడు. బాగా ఆలోచించండి. దేవుడు నోవాహుతో మాట్లాడేటప్పుడు 500 సంవత్సరాలు నోవాహు గారికి. మీరు ఆదికాండం 5వ అధ్యాయము 32వ వచనం. నోవాహు 500 ఏండ్లు గలవాడై. నోవాహు 500 ఏండ్లు గలవాడే ఉండేటప్పుడు బాగా వినాలి. నోవాహుకి 500 ఏండ్లు ఉండేటప్పుడు ఎవరు పుట్టారు? షేము, హాము, యాపేతు. దేవుడు ఎప్పుడు మాట్లాడాడు? 6వ అధ్యాయము 9వ అమ్మా 13వ వచనం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక 500 సంవత్సరాలకు మాట్లాడాడు. 500 సంవత్సరాలకి ఎవరు పుట్టారు అంటే 3 కుమారులు పుట్టారు నోవాహుకి. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఈ 3 చిన్నపిల్లలు, తల్లి ఉన్నారు. దేవుడు ఒక ఆర్డర్ వేశాడు. దేవుడు ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఏమని? వాడ చితిసారకప్పు మానుతో ఒక వాడను తయారు చేయని చెప్పిన దేవుడు మానులు ఏమైనా ఇచ్చారా? ఇవ్వలే. ఇప్పుడు ఎవరు తయారు చేయాలి? అది చెట్లు కొట్టాలి. చెట్లు కొట్టాలంటే ఎలా కొట్టాలి? చెట్టు నుండేగా తీయాలి ఆ మానులు. ఇప్పుడు మానులు చెట్టు నుండి తీయాలి అంటే చెట్టులు కొట్టాలి. ఇప్పుడు చెట్టులు కొట్టడానికి గొడ్డలి కావాలి. నేను ఇందాకలే చెప్పాను కదా, ఇతను ఇనుప పనిముట్లు చేయడం వల్ల ఒక మేలు జరిగింది అని. ఇప్పుడు ఈ గొడ్డలి కావాలి. ఇప్పుడు ఇది ఆ చెట్టుని కొట్టి, బాగా వినాలి, చెట్టును కొట్టాలి. ఆ చెట్టుని తీసుకొని వచ్చి ఒక వాడను తయారు చేయాలి. బాగా వినాలి. ఇక్కడ చెడిపోయిన సమాజంలో బ్రతుకుతున్నప్పుడు దేవుడు నోవాహుతో మాట్లాడాడు. ఇప్పుడు నోవాహుతో మాట్లాడిన దేవుడు ఆ విషయము నోవాహు ఎవరితో చెప్పాలి? తన భార్యతో చెప్పాలి, తన పిల్లలతో చెప్పాలి. అప్పటికి వాళ్ళు పెరిగి పెద్ద అయ్యి ఉంటే, వివాహం జరిగి ఉంటే కోడళ్ళందరూ కూర్చొని దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పాలి. ఇప్పుడు భార్యగా నోవాహు భార్యగా తను అంగీకరించవచ్చు. విశ్వాసమంతురాలైతే తన భార్య కంపల్సరీ ఖచ్చితంగా అంగీకరిస్తుంది. దేవుడు మాట్లాడా, మరి దేవుడు ఏం చేశాడో, ఏం చెప్పాడో ఆ పనిని చేద్దామండి, మీరు చెయ్యండి, నా ప్రోత్సాహం మీకు కూడా ఉంటుంది అని విశ్వాసవంతురాలైన భార్య అయితే ఆ మాట చెప్తుంది. అదే విశ్వాసం లేని భార్య అయితే చాలులే నీతోనే మాట్లాడలేడు దేవుడు,
లోకం చూసావు ఎలాగుందో, అక్కడ ఎవ్వరికి పట్టించుకోవట్లేదు, కానీ దేవుడు నీతోనే వచ్చి మాట్లాడా. అవిశ్వాసవంతురాలైన భార్య ఈక్వెల్ ఎవరు? ఈక్వెల్ ఎవరు? యోబు భార్య. ఒక్కసారి చచ్చిపోవచ్చు కదా దేవుణ్ణి దూషించి, కానీ విశ్వాసవంతురాలైన భార్య కాబట్టి నోవాహు భార్య ఓకేనండి తప్పకుండా చేద్దామని, భర్త ఏ పని అయితే చేయడానికి దేవుడు ఆజ్ఞ ప్రకారం చేయడానికి ఇష్టపడ్డాడో ఆ పనిలో తన వంతు సాయమును అందించడానికి ఆమె కూడా నిలబడింది. మీ అందరికీ తెలుసు, నేను చెప్పనవసరం లేదు, భార్యకి భర్తకి కానీ మిస్అండర్స్టాండింగ్ వస్తే పరిస్థితి ఎలాగుంటుంది? ఎలాగుంటుంది? ప్రశాంతంగా ఉంటాడా భర్త? ఇంటికి వెళ్తే చాలు డిటిఎస్ సౌండ్లు వినిపిస్తుంటుంది. డైరెక్టర్గా మనతో ఫైట్ చేయలేరు, ఎందుకంటే మన మగాళ్ళం కదా, అందుకని డిటిఎస్ సౌండ్లు ఎక్కువగా వినిపిస్తుంటుంది. తపేలాలువి, గ్లాసులువి, పిల్లల మీద ఈ సౌండ్లు ఎక్కువ వినిపిస్తుంటుంది. ప్రశాంతంగా మనం ఉండలేము ఆ సౌండ్లు చూసి. కానీ నోవాహు భార్య అటువంటిది కాదు. దేవుడు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఆ ఆజ్ఞకి శిరస వహించింది. అప్పటికి ఎంతమంది ఉన్నారు వీళ్ళు అంటే సుమారుగా 80 అనుకోవడం కాదు, 80 ఉన్నారు. ఇప్పుడు విశ్వాసవంతురాలైన భార్య ఒప్పుకోవచ్చు, పిల్లలు ఒప్పుకోవచ్చు. ఇప్పుడు బయట నుండి వచ్చారు కోడళ్ళు, వీళ్ళు ఎలాగా మాట్లాడతారో చెప్పనా? విశ్వాసవంతురాలైన కోడళ్ళు అనుకో, దేవుడు ఏది చెప్పారో అదే చేద్దాం మావయ్య గారు అంటారు. విశ్వాసం లేని భార్యలు అనుకో, ఆయన ముందు అతి వినయం ప్రదర్శించి మావయ్య గారు అలాగే మావయ్య గారు ఇలా మావయ్య గారు అంటారు. 3 కోడలు పక్కకి వెళ్ళి పంచాయతీ పెట్టరా, గొప్ప చెప్పాడు దేవుడు వచ్చి అంటే ఇతనితోనే మాట్లాడాడట, మాతో ఎవరితో మాట్లాడలేదు కానీ ఇతనే కనిపించాడట దేవుడు. 3 కోడలు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయమ్మా? ఉన్నాయా? లేవా? ఉంటుంది, కానీ చెప్తే ఎక్కడ లీక్ అయిపోతుందేమోనని భయపడుతున్నారు. కానీ మీరు అత్తమామల కోసం మాట్లాడుకునే కోడళ్ళు లేరా? రైట్. ఎప్పుడైతే దేవుడు ఒక ఆజ్ఞను వీళ్ళకి చెప్పాడో ఆ ఆజ్ఞ ప్రకారంగా వీళ్ళు కూడా ఏమనుకున్నాడంటే, అయ్యో మేము మా మావయ్య చెప్పినట్టుగా బ్రతకాలంటే ఇక్కడ ఒకటి ఆలోచించండి. ఇతను గనక ఎవరు? నోవాహు గనక ఎంత నీతిగా నిజాయితీగా బ్రతకకపోతే, ఇంత నీతిగా నిజాయితీగా బ్రతకకపోతే కుటుంబాన్ని సైతం రక్షించుకున్నాడంటే ఆయన విశ్వాసంలో ఎలా బ్రతుకుతున్నాడో ప్రతి దినము ఎవరు అబ్జర్వ్ చేస్తారంటే, బయట వాళ్ళు అబ్జర్వ్ చేసినా చేయకపోయినా ఇంటికి వచ్చిన కోడళ్ళు, భార్య, పిల్లలు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. మా నాన్న ఎలా బ్రతుకుతున్నాడు, ఆ బ్రతుకును చూసి వాళ్ళు కూడాను దేవుని కొరకు బ్రతకాలన్న ఆలోచన కలిగి ఉంటున్నటువంటి కుటుంబం అది. అలాంటి కుటుంబానికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, వాడ కట్టని. ఇప్పుడు వాడ ఎన్ని సంవత్సరాలు కట్టాలి? ఇది 1 సంవత్సరంలో అయిపోతుందా? 2 సంవత్సరాల? 3 సంవత్సరాల? 100 సంవత్సరాలు పట్టింది. బాగా వినాలి. ఇక్కడ కొడుకుల్ని, కోడల్ని ఒక క్రమబద్ధమైన దారిలోకి నడిపించాలి. నోవాహు చెట్లు కొట్టడానికి వెళ్ళి చెట్టులు కొట్టి అవన్నీ తీసుకొని వెళ్ళేటప్పుడు పిల్లలందరూ అంటే 3 కుమారులు వెళ్ళి ఆ చెట్టులు మోసుకొని వచ్చి వాడని కట్టే పనిలో ఉంటే వీళ్ళు ఏం చేస్తుంటారో చెప్పండి? వాళ్ళకి కావలసినవన్నీ కూడా వీళ్ళు కూడా సమకూరుస్తుంటారు. వాళ్ళ తిండికి కానీ, వాళ్ళ బట్ట కానీ, ఇంట్లో పనులన్నీ కూడా ఈ 3 ఇల్లాళ్ళు సమకూరుస్తుంటారు. ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే,
100 సంవత్సరాలు ఎంత విశ్వాసముగా ఉండి కనీసం కనీసం ఒక గొడవ లేదు, గోల లేదు. 100 సంవత్సరాలు ఆ కుటుంబం కలిసికట్టుగా దేవుని కొరకు, దేవుని ఆజ్ఞ కొరకు పని చేస్తున్నది. కనిపించని విశ్వాసం వాళ్ళది. ఎంతమంది అంటే 80 ఉన్నారు. 80లో 4 మనకి కనిపిస్తారు. ఎవరెవరు? నోవాహు కనిపిస్తారు. నోవాహు 3 కుమారులు కనిపిస్తారు. కానీ నోవాహు భార్య మనకి కనిపించదు. నోవాహు కోడలు మనకి కనిపించరు. కనిపించకపోయినా ఎంత విశ్వాసంగా ఉన్నారంటే, దేవుడు ఆజ్ఞని తూచా తప్పకుండా భర్తకు లోబడుతూ, పిల్లల్ని తీర్చిదిద్దుతూ, కోడల్ని ఒక క్రమంగా నడిపిస్తూ, వీళ్ళందరికీ కూడాను ఒక మాదిరిగా ఉన్నది నోవాహు భార్య. పైకి కనిపించదు ఆవిడ విశ్వాసం, ఎక్కడ కూడా విశ్వాసం రాయలే. కానీ మన మాలో వచ్చేస్తే మనకు అర్థమవుతుంది ఆవిడ ఎంత విశ్వాసముగా నోవాహుతో పాటు నడిచిందో. వాడను సిద్ధం చేశారు. వాడము సిద్ధం చేసిన తర్వాత జలప్రలయం రాబోతుంది. నోవాహుకి అప్పటికే 600 సంవత్సరాలు. జలప్రలయము వచ్చేటప్పుడు, ఎప్పుడైతే జలప్రలయము వస్తుందో, ఇప్పుడు జలప్రలయానికి వచ్చే ముందు దేవుడు ఒక ఆర్డర్ వేశాడు. ఏం ఆర్డర్ వేశాడు? నాయనా నోవాహు, నువ్వే కాదు బ్రతకడానికి, నీతో పాటు నివసించడానికి మొత్తం సకల జీవరాశులు కూడా వస్తుంది, కూడా వాటిని జతలుగా వస్తుంది, వాటన్నిటిని కూడా నువ్వే పోషించాలి. ఇది ఆదికాండము 5వ అధ్యాయము 7వ ఆదికాండము 6వ అధ్యాయము 20వ వచనం. నీవు వాటిని బ్రతికించి ఉంచుకొనుటకై వాటి జాతుల ప్రకారం వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకు వాటన్నిటిని కూడా ప్రతి జాతిలో రెండేసి నీ దగ్గరికి వస్తాయి. మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థములను కూర్చుకొని. ఇప్పుడు ఆహార పదార్థములు నీకును వాటికి, ఇప్పుడు మీరు బ్రతుకుతున్నారు, వాడలోకి వెళ్తున్నారు, మీ గురికి కూడా ఆహారాన్ని సిద్ధపరచుకోండి, అలాగే వాటికి కూడా బ్రతకడానికి ఆహారం సిద్ధపరచండి అన్నాడు. ఇప్పుడు ఆహారం మాత్రం సిద్ధపరచమన్నాడు కదా. ఇప్పుడు వాడలోకి ఆహారం ఒకటి పెడితే సరిపోతుందా? ఆహారం ఒకటి పెడితే సరిపోతుందా? వాడికి ఏటి అవసరం? ఇంకా నీరు అవసరం. రాయబడలేదు కదండి అనకండి, ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వాటికి కావాల్సిన వాటర్ కూడా అవసరమేగా. ఆహారం పెట్టి లోకంలో ఉంటుంది కానీ, తిండి పెట్టాడు కానీ నీళ్ళు పెట్టట్లేదు అని చెప్తుంటారు. తిండి నీళ్ళు పెడితేనే వాళ్ళని దీవిస్తాం. ఒకటి ఇచ్చి ఒకటి ఇవ్వకపోతే బాగోదుగా. ఇప్పుడు ఆహారముతో కూడా నీళ్ళకు కూడా సిద్ధపాటు చేయాలి. ఎన్ని రోజులు వాడలో వాళ్ళు ఉన్నారు అంటే, సుమారుగా కాదు, సంవత్సరము 17 రోజులు వాడలో ఉన్నారు వాళ్ళు. 1 సంవత్సరం 17 రోజులు వాడలో ఉండేటప్పుడు వాటికి ఆహారం పెట్టాలి, తిండి పెట్టాలి. కనిపించని వంటి వారు ఎవరు? నోవాహు గారి భార్య కానీ, నోవాహు గారి కోడళ్ళు కానీ ఎంత పనిచేశారు ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జతలుగా వచ్చినవన్నీ కూడా ఆహారం తిని వాటర్ తాగిన తర్వాత కాలకృత్యములకు వెళ్తుందా, వెళ్ళవా? ఇప్పుడు అవన్నీ కూడా శుభ్రము చేసి పెట్టాలి. లేదంటే కొన్ని జీవులు శుభ్రము లేకపోతే కొద్ది రోజుల్లోనే చచ్చిపోతాయి. కానీ వాటన్నిటిని బ్రతికించుకోవడానికి ప్రతి దినము ఏం చేయాలి? వాటిని శుభ్రము చేస్తూ, వాటన్నిటినీ కూడా నీట్గా ఉంచుతూ, వాటన్నిటికీ మళ్ళీ ఆహారం పెడుతూ గడపాలంటే నోవాహు గారు ఒక్కరు చేస్తే సరిపోతుందా? ఆలోచించండి. నోవాహు గారి పాటు ఎవరు ఉండాలి? కనిపించని విశ్వాసము గల ఈ 4 పాత్రలు కూడా ఎంతో కష్టపడి పనిచేశాయి. ఎందుకు అంత కష్టపడి పనిచేశాయి అంటే, కేవలము దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను మేరకుండా మేము దేవుని కొరకు కష్టపడాలి.
నోవాహు గారు వాడ కట్టేవారు ఒకవైపు అయితే సువార్త ఒకవైపు ప్రకటించేవాడు. వాడ కట్టడం, సువార్త ప్రకటించడం, పొలము పనులు చేసుకొని ఆహారాన్ని సిద్ధపరచడం. ఈ కుటుంబం అంతా కూడా ఎంత కష్టపడి పనిచేశారు. ఎంత కష్టపడి పని చేసేటప్పటికి కూడా నలుగురు పేర్లు మనకి కనిపిస్తుంది, మరొక నలుగురు పేర్లు మనకి కనిపించదు. కానీ విశ్వాసములో మాత్రం వీళ్ళతో సరితూగలేం. భర్త చెప్పిన మాటకి లోబడుతూ, మరలా చెప్తున్నా, భర్త చెప్పిన మాటకి లోబడుతూ బ్రతికిన అమ్మగారే నోవాహు గారి భార్య. అంత గొప్పగా బ్రతికింది కాబట్టి పిల్లలందరినీ తీర్చిదిద్దింది. 8 మందిని ఆ జలప్రలయం నుండి రక్షించుకున్నారు. నోవాహు గారు విశ్వాసము కానీ, ఆ విశ్వాసమును చూసి, అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను మన పిల్లలందరికీ కూడాను, ఫస్ట్ బీజము తల్లిదండ్రులుగా నాలో పడాలి. అది నాలో పడితేనే నా వెనక ఉండేవాళ్ళు వస్తారు. నాలోనే ఆ బీజము గనక పడకపోతే నా వెనకాతల ఉండేవారు వస్తారు అనుకోరా, అది మన మూర్ఖత్వం. ఎప్పుడూ కూడాను ముందడుగు మనం వేయాలి. ఎప్పుడు ముందడుగు మనం వేస్తామో ఖచ్చితంగా మన పిల్లలు కూడా వస్తారు. నోవాహు గారు అంత విశ్వాసంతో ఉన్నారు కాబట్టి కుటుంబం అంతా కూడా దేవుని కొరకు పని చేయడం ప్రారంభించింది. ఏదో 1 రోజు 2 రోజులు కాదు, సుమారుగా 100 సంవత్సరాలు. మనమా 1 రోజు పని చేయడానికే బాధపడతాం మనం. కానీ అలా కాదు, 100 సంవత్సరాలు దేవుని కోరికను తీర్చిన పిల్లలు కాబట్టి వాళ్ళు నోవాహు గారు భార్య గురించి కానీ కోడళ్ళ గురించి రాయకపోయినా సరే ఆలోచిస్తే వాళ్ళు ఎంత విశ్వాసంతో ఉన్నారో అన్నది మనకు అర్థమవుతుంది. కనిపించని పాత్రలే ఈ 4 పాత్రలు. ఇలాంటి పాత్రలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నప్పటికీ కూడా మనకి సమయం లేదు కాబట్టి, కొంచెం సమయమే ఉంది కాబట్టి ఈ కొంచెం సమయంలోనే కనిపించినటువంటి పాత్రలలో ఈ 4 గురించి చెప్పాను. రాబోతున్న కాలంలో ఇంకా మనం కొన్ని విషయాలు నేర్చుకొని విశ్వాసంలో బలపడదాం. కళ్ళు మూసుకున్నట్టుగైతే ప్రార్థనతో ముగించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతులను నా ప్రియ పరలోకపు తండ్రి, అయా మీ పిల్లలకి నాయన తండ్రి, మీరు వ్రాయించిన మాటల్లో నాయన తండ్రి, నోవాహు గారి కుటుంబం నాయన తండ్రి ఎలాగైతే రక్షించబడిందో నాయన తండ్రి, కొద్ది మాటలు మీ పిల్లలకి చెప్పాను తండ్రి. నోవాహు గారికి ఇచ్చిన ఆజ్ఞకు నాయన తండ్రి, ఆ కుటుంబం అంతా నాయన తండ్రి ఎట్టి రీతిగా పనిచేసి తండ్రి వాళ్ళు ఎలా రక్షించబడ్డారో అన్న విషయాలను గురించి చెప్పిన ప్రతి మాటను నాయన మీ పిల్లలు ఆలోచించి